హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. మగవాడికి వృద్ధాప్యం ఒక దశ కాదు, అది ఒక శాపం. మగవారికి ముసలితనం వచ్చిన తర్వాత ఆ పైన భార్య మరణిస్తే ఆ తరువాత కాలంలో త్వరగా ఆయన కూడా శివలోక ప్రాప్తి చెందుతాడు. కానీ అదే భార్య తనకంటే ముందుగా భర్త చనిపోతే చాలా కాలం బ్రతుకుతుంది. ఇది అందరికీ జరగాలని లేదు, కానీ అలా జరుగుతుంది. భర్త ఎప్పుడు కూడా ఎక్కువగా భార్య మీదే ఆధారపడి బతుకుతాడు. కానీ భార్య ఒక వయసు వచ్చాక పిల్లల్నే తన ప్రపంచంగా మార్చుకుంటుంది. అందుకే ఒక రకంగా ఆమె భర్త పోయిన తర్వాత కూడా బ్రతకడానికి ఒక కారణం. జీవితంలో ఎన్నో బాధ్యతలు మోసి కుటుంబాన్ని కాపాడి పిల్లలకు భవిష్యత్తు నిర్మించిన తరువాత భర్త పాత్ర నెమ్మదిగా ముగింపు వైపు సాగుతుంది. అది కాకుండా శరీరం బలహీనపడినా మనసులో మాత్రం ఇంకా ఒక ఆశ ఉంటుంది. ఇకనైనా ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారని. కానీ ఆ ఆశ ఎక్కువ కాలం నిలవదు. పిల్లలు పెద్దవారై తమ తమ జీవితాల్లో మునిగిపోయినప్పుడు అతనికి మిగిలేది ఇంట్లో ఒక మూల కుర్చీ, ఒక పాత టేబులు, కొన్ని పుస్తకాలు, జ్ఞాపకాలు మాత్రమే. అదే ఒకప్పుడు అతని మాటే శాసనంగా ఉండేది. ఇప్పుడు అతను మాట్లాడడం మొదలు పెట్టక ముందే ఎవరైనా సమాధానం చెప్తారు. తన నిర్ణయాలు పడ్డ శ్రమ ఎవ్వరికీ గుర్తుండవు. అదే నిర్ణయాలు ఇప్పుడు అప్పుడు అలా ఎందుకు చేశావనే ప్రశ్నలుగా మారిపోతాయి. ఇది కాలం చేసిన అన్యాయం కాదు, ఇది మానవుల సహజ మార్పు మాత్రమే. భార్య కూడా ఈ దశలో తన బతుకును కొత్తగా మలుచుకుంటుంది. తన బలం ఇప్పుడు భర్త కాదు, కొడుకు, తన భవిష్యత్తు కోడలు, మనవలలో దాగి ఉంటుంది. ఆ బంధాల వెనుక సానుభూతి, సాయం, ఆదరణను తెస్తాయి. అందుకే ఆమె ముసలతనంలో కూడా గౌరవం నిలుస్తుంది. కానీ భర్త పరిస్థితి వేరు. ఆయన దగ్గర ఇంకేమీ అడగాల్సిన పని ఉండదు కాబట్టి ఆయన మాటను వినే చెవులు తగ్గిపోతాయి, గౌరవించే మనుషులు తగ్గిపోతారు. అతని శ్రమ, త్యాగాలను కాలం మసకబారుస్తుంది. కానీ అతను మౌనాన్ని అంగీకరించకపోతే ఆ ఇంట్లో ప్రతిరోజు అతని మనసుకు గాయమే అవుతుంది. అందుకే వృద్ధాప్యంలో మగవాడి నిజమైన పాఠం అంగీకరించడం. పరిస్థితులను, మారుతున్న మనుషుల మార్పును, తాను మారుతున్న నిజాన్ని ఎవరి నుండి ఏమీ ఆశించకుండా జీవించడమే నేర్చుకోవాలి. అంటే జీవితంతో రాజీ పడిపోవాలి. ఆశలు ఎంత తక్కువగా ఉంటాయో అతని జీవితం కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. చేతిలో డబ్బు, ఆస్తి ఉన్నవారికి కొంత గౌరవం నిలుస్తుంది, కానీ అది కూడా తాత్కాలికమే. ఆస్తులు కానీ పంచారో అతనిని శుద్ధంగా మర్చిపోతారు. పంచకపోయినా ఈయన ఇంకా మనసు రాలేదు అని అంటారు. ఏ దారిని వెళ్ళినా మగవాడికి గెలుపు లేదు, కానీ ఒక గౌరవం మాత్రం అతని చేతుల్లో ఉంటుంది, తన స్వాభిమాన గౌరవం. అదే ముసలాయన ఆసుపత్రి బెడ్ మీద ఉంటే తన కూతురు తప్ప మరెవ్వరి కళ్ళల్లో తడి ఉండదు. అదే ముసలావిడైతే పాపం అమ్మ అనే మాట వెంటనే వినిపిస్తుంది. ఇది లోకం చూపే తేడా కాదు, అవసరం తగ్గిన చోట ప్రేమ కూడా తగ్గిపోతుందని చెప్పి అక్షర సత్యం మిత్రమా. ఇది ముమ్మాటికి నిజం, అందరి జీవితాల్లోనూ జరిగేది. ధన్యవాదాలు.